ఆయన మిమ్మల్ని స్థిరపరచును, దుష్టత్వం నుంచి కాపాడనిసి. రెండవ దశలోనికలో పత్రిక 3 అధ్యాయం 3 సెలవిచ్చిన ప్రకారం తండ్రి వారిని దుష్టత్వం నుంచి కాపాడమని అడుగుతున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని కీర్తన 125 అధ్యాయం 2 సెలవిచ్చిన ప్రకారం తండ్రి నీ ప్రజల చుట్టూ నీ కాపుదలను దయచేయమని అడుగుతున్నాను. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షణ నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు. నీవు వారి ఉన్నత స్థలముల త్రొక్కెదవు అని సెలవిచ్చిన ప్రకారం తండ్రి ప్రతి విధమైన శోధన నుంచి వారిని విడిపించి వారిని కాపుదలను దయచేయండి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగం కావలి ఉండును అని వారికి ప్రతి శ్రమలో నువ్వు కావలిగా ఉండి వారిని విడిపించమని అడుగుతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని జకర్యా 2 అధ్యాయం 8 సెలవిచ్చిన ప్రకారం తండ్రి అవును ప్రభు వారిని ఎటువంటి శ్రమను ముట్టకుండానట్లుగా యేసుక్రీస్తు ఎటువంటి బాధను నీ ప్రజలను ముట్టకుండా నాయన నేను ఈ యొక్క ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారో వారికి అవును తండ్రి ఎవ్వరికి అవును తండ్రి ఏ శత్రువు అనగా వ్యాధి లేమి బాధ వేదన ఇబ్బంది కష్టము ఇరుకు అవును తండ్రి ఆకర్షత్రు అయిన మరణమైనను వారిని ముట్టకుండానట్లుగా కాపుదలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. మనుషుల కపటోపాయములను వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచున్నావు. వాక్కలము మాని వారిని గుడాలను దాచున్నామని సెలవిచ్చిన ప్రకారం నీ ప్రజలకు ఎటువంటి హాని ఆటంకము కీడును జరగకుండానట్టుగా తండ్రి నీ యొక్క గుడారంలో వారిని దాచి కాపాడమని అడుగుతున్నాం. పరిశుద్ధుడా నీకు ఒక సేవకులను కాచి కాపాడమని సహోదరులను కాపాడమని అడుగుచు. అవును తండ్రి నీ ప్రజలను అవును ప్రభా నేను నమ్మిన ప్రజలను నమ్మి కాపాడమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యంలో ఎవరైతే ఏకీవిస్తున్నారు, ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారు తండ్రి వారికి నీ యొక్క మేలులు కాపుదల వారికి కలుగునుగా కానీ సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి. అవును ప్రభా మరి ప్రతి విషయంలోనూ వారు ఒకవేళ అనారోగ్య పడక మీద ఉన్నట్లయితే నాయన వారిని లేవనెత్తమని నడుచున్నాను తండ్రి. తను చలికాల వరకు ప్రతి అవయవాన్ని ముట్టి సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగాక. వారి కాళ్ళలో బలాన్ని ఇచ్చుదుగాక, వారి చేతులకు బలాన్ని అనుగ్రహించదు, ప్రతి ఎముకను బలపరచుదుగాక తండ్రి నీకు స్తోత్రాలు. అవును అదే మంచం మీద నుంచి లేచి లేడి పిల్లవలే గంతులు వేయినట్లుగా నీ మందిరంలో వారు ఉత్సాహధ్వనితో గొప్ప సాక్షిగా నిలబెట్టబడిన గాక అని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మహోన్నతుడ. అబ్రహామా భయపడకుండా నీ కేడముగానున్నాను, నీ బహుమానం అత్యధిక మగునని ఆదికాండం 15వ అధ్యాయం 1 ఇచ్చిన ప్రకారం తండ్రి ఎవరు కూడా భయపడకుండా యేసుక్రీస్తు నామములో ఆయన నీకు ధైర్యం అనుగ్రహించు నిన్ను కాపాడును కనుక తండ్రి వారికి నీవే కాపుదల తండ్రి. వారికి సమాధానం సంతోషము సమృద్ధి గల ఆశీర్వాదం స్వస్థత వారికి కలగ చేయమని ప్రతి భయాన్ని పూర్తిగా తొలగించమని యేసు అతి పరిశుద్ధంలో ప్రార్థించి వేసుకుంటున్నాం తండ్రి. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడను అని కీర్తనలు 62వ అధ్యాయం 2 ఇచ్చిన ప్రకారం తండ్రి వారికి నీవే రక్షణకర్తగా నుండి ప్రతి విషయమందును వారికి కాపుదలను దయచేయమని మనుష్యుడు గాలికి మరుగైన చోటు వల్ల గాలివానకు చాటైన చోటు వలన ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువ వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీటి వలన ఉండునని 32 ఏషియా గ్రంథము 2 వచ్చిన ప్రకారం తండ్రి నీ కాపుదలను దయచేయమని వచ్చినాం తండ్రి నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వారి ప్రాకారంలో నెమ్మది సమాధానం కలుగునట్లుగా వారి కాపుదలను దయచేయమని యేసు అతి పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాడు ప్రభు. ఇంతవరకు ఎవరైతే ప్రార్థనలో ఏకీవించినారో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కానీ యేసు అతి పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా ప్రార్థనలో ఏకీవించాలనుకుంటే ప్రతి సమస్య విషయమై మరి ప్రార్థన రిక్వెస్ట్ ఆ కామెంట్లో పెట్టాలని
కోరుచున్నాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.